హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో జంతికలు గుల్లగా క్రిస్పీగా ఎలా రావాలో ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టేసి దాంట్లో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు అయితే చేస్తున్నాను. పావు కేజీకి అంటే 3 కప్పుల వాటర్ సరిపోతుంది. మీకు కప్పు కొలతాలతో కావాలి అనుకుంటే 3 కప్పులకి 3 కప్పుల పిండి అయితే సరిపోతుంది. ఇలా 3 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, అలాగే అర టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ వాముని కొంచెం క్రష్ చేసి వేసుకోండి. మనకి వాసన అనేది తగులుతుంది. దాంతో మనకి మంచి అరుగుదల కూడా ఉంటుంది. ఇక్కడ మనకి వాము అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే కాస్త బాయిల్ అవ్వనివ్వండి. అంటే ఒక పొంగు రానివ్వండి. ఒక 2-3 పొంగులు వచ్చేదాకా అయితే ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే రానివ్వండి. తర్వాత దీంట్లో మనం 3 కప్పులు అని చెప్పుకున్నాం కదా, 2.5 కప్పుల బియ్యపిండి, అలానే ఒక అరకప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది సీక్రెట్ అండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నూనె అయితే చివర్లో యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే వాటర్లోనే యాడ్ చేసుకోవచ్చు. నూనె, బటర్ ఇలా ఏదైనా సరే వాటర్లో కూడా యాడ్ చేసుకోండి. ఎలా చేసుకున్నా మనకి సేమ్ టేస్ట్ అనేది అయితే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయాలి. తర్వాత దాని మిశ్రమాన్ని మొత్తం కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా చేతికి కొంచెం పదన అంటించుకొని ఇలా మొత్తం ముద్దలాగా అంటే చపాతీ పిండిలాగా అయితే మనం కలిపేసుకోవాలి. చూడండి మనకి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంటుందో చూడడానికి, అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇలా చేసి పెట్టారంటే మనకి చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై అయితే చేయండి. ఇలా మొత్తం ముద్దనంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీడియోలో చూపెట్టే విధంగా కాస్త చిన్న ముద్దనైతే తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపెట్టే విధంగా మీరు ఉండ్రాళ్ళ తాలికలు చేస్తారు కదా, అలా అయితే మీరు రోల్ అయితే చేసుకోండి. ఇలా మనకి చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చాలా తొందరగా అయిపోతుంది. బాగా శ్రమ పడాల్సిన అవసరం అయితే మీకు ఉండదండి. చాలా తొందరగా అయిపోతుంది. మనం పిండి వంటలు అనగానే అబ్బో చాలా టైం పడుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా, ఇది మాత్రం అలా కాదండి. చాలా తొందరగా అయిపోతుంది. మనం బయట పిల్లలు అడిగినప్పుడు మనము బయట నుంచి రింగులు అవి ఇవి కొనుక్కొచ్చి ఇస్తాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా బయట నుంచి వద్దు మమ్మీ ఇంట్లోనే చేసేసుకుందాం అనేలా ఉంటుంది. అంత చాలా బాగా టేస్ట్ ఉంటాయి. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఇలా మాకు కొంచెం కష్టంగా ఉంది, మేము ఇలా చేయలేము, చాలా టైం పడుతుంది అని అనుకునే వాళ్ళు ఇలా ఇప్పుడు రెండో మెథడ్లో చేసుకోవచ్చు. మనం మిషన్ ఉంటుంది కదా, దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం దీంట్లో పిండి ముద్దనైతే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా పిండి ముద్దనైతే వేసేసుకొని నేనైతే ఇక్కడ 3 హోల్స్ ఉన్న చక్రాలు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో ఉండేది మీరైతే తీసుకోండి. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది అనేసి నేనైతే ఇదే తీసుకున్నాను. నేనైతే ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా మీకు వీలైంది అంటే మీకు నచ్చినది అయితే తీసుకోండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా త్వరగా అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇది చేశాను. మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కానీ ఇలా చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. నేను కొంచెం ఇక్కడ నాకు చేతికి ఆయిల్ అంటిందండి, అందుకే కాస్త లేట్ అవుతుంది. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మనం వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఇలా రింగుల్లాగా అయితే చుట్టేసుకోవాలి.
ఇలా రింగులుగా చుట్టుకోవడం కూడా మాకు చాలా టైం పడుతుందండి. ఇలా చేసుకోవడం కూడా కష్టమైపోతుంది, చాలా టైం పడుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విధంగా వీటన్నింటినీ కూడా జంతికల్లాగా అయితే చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా జంతికల్లాగా అయితే మీరు ఒత్తుకోండి. ఇలా కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు ఎలా చేసి ఇచ్చినా సరే మొత్తం కూడా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనకి జంతికలు అనేవి ఎంత బాగా వచ్చేస్తున్నాయో చూడండి, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీరు ఇలా చేయండి, తప్పకుండా సూపర్గా వస్తాయి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి. నేను చెప్పే కొలతలతో అంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన కొలతలతో అయితే చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయో జంతికలు. చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే కడాయిలో పోసేసి ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం వీటిలో ఒక్కొక్కటిగా ఆయిల్లో అనేది వేసేసుకోవాలి. మనం ఇవి వేయించడానికి ఆయిల్ అనేది హీట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆయిల్ హీట్ తక్కువగా ఉందనుకోండి మనకు ఏంటంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటాయి, అప్పుడు మనకి తింటే కూడా చాలా టేస్ట్ అనేవి రావండి. అందుకనే ఆయిల్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ పీల్చేసుకుంటే మనకి తినడానికి ఇవి చాలా రుచిగా అనేది అస్సలు ఉండదు. తప్పకుండా ఇదైతే గుర్తుపెట్టుకోండి. వీటిని వేసిన తర్వాత మనం వెంటనే కలిపేయకుండా కొంచెం నురగలు ఇలా చూడండి, కొంచెం నురగలు తగ్గిన తర్వాత మనం వీటిని ఫ్లిప్ అయితే చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా నెమ్మదిగా ఫ్లిప్ అయితే చేసేసుకోండి. మనకి వంట రాని వాళ్ళు, మనం బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే ఈ జంతికలను అయితే చేసేసుకోవచ్చు. అంత బాగా పర్ఫెక్ట్గా కూడా కుదురుతాయి. మనకి వంట రాని వాళ్ళు చేసినా, వంట వచ్చిన వాళ్ళు చేసినా కూడా ఇవి జంతికలు అనేవి పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని చాలా నెమ్మదిగా కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇవి కాలడానికి కూడా కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది. మనం నిదానంగా కాస్త ఓపిక తెచ్చుకొని చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. అందరూ కూడా బాగున్నాయని కాంప్లిమెంట్ అయితే ఇచ్చేస్తారు మనకి ఏంటంటేనండి, వంట చేసే వాళ్ళకి మనం తినకపోయినా పర్లేదు, కానీ మన వంట బాగుందని చెప్తే చాలు కదండి. మనకి ఉండే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది కదా. అలా అన్నమాట. మనకి ఇవి జంతికలు అనేవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి అని తెలియాలి అంటే మనకి ఈ నురగలు అనేవి రాకుండా, మొత్తం బబుల్స్ అనేవి రాకుండా ఉంటే మనకి జంతికలు ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసి మన టిష్యూ పేపర్ దాంట్లో వేసుకోవచ్చు. అంటే నూనె మొత్తం పోయేదాకా ఉంచి ఏదైనా ఇలా నేను పెట్టే విధంగా ఒక ప్లేట్లో కానీ ఒక బేషన్లో కానీ వేసుకోండి. చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా చాలా బాగుంటాయి. ఇందులో మనం అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. మనం ఎన్నైతే జంతికలు అనేవి ప్రిపేర్ చేసుకున్నామో మనకి ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు అయితే వేసేసుకోండి. నాకు 3 సార్లు అయితే వచ్చాయండి. నేను కొంచెం పెండినైతే చేశాను కదా, అందుకని నాకు 3 సార్లు వచ్చాయి. ఒకదాన్ని విరిచి చూపిస్తాను ఎంత బాగా క్రంచీగా ఉన్నాయో. చూడండి ఎంత బాగున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.